రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల మరియు పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో ఎంఆర్ గార్డెన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నిరసిస్తూ తోట ఆగయ్యపై మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిరియాలు కారు శ్రీనివాస్, కొండ రాజిరెడ్డి, గుండెల శ్రీనివాస్, భాను, ఆరుట్ల మహేష్, సత్తయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ గారిని గెలిపిస్తే అసలు ఆయన అడ్రస్ అనేది పత్తా లేకుండా పోయింది. కేవలం టీవీల ముందు కనిపించడే తప్ప నియోజకవర్గంలో ఆయన పర్యటన లేక చాలా రోజులు అవుతా ఉంది. మొన్న ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రభుత్వం నుండి తీసుకుంటే కనీసం ఆ కార్యక్రమంలో ఒక ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమంలో పాల్గొనలేని దద్దమ్మ నువ్వు కేటీఆర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు మైకుల ముందు ట్విట్టర్లలో రాసుడు కాదు, నీ సమస్యలేందో, ఇక్కడ నేతన్నల సమస్యలేంది, గీత కార్మికుల సమస్యలేంది, ఇంకా రైతన్నల సమస్యలేంది అనేది నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నీ సమస్యలు ఎట్లా తెలుస్తాయి? నీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి గారికి ఎట్లా తెలుస్తాయి? నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మా నేతన్నలకు ఈ సమస్యలు ఉన్నాయి, మా రైతన్నలకు ఈ సమస్యలు ఉన్నాయి, నా సిరిసిల్ల నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని కనీసం ఒక్క రిప్రజెంటేషన్ అయినా ఇప్పటివరకు నువ్వు ఇచ్చిన కేటీఆర్ అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. నువ్వు ముస్తాబాద్ మండలాన్ని అభివృద్ధి చేసిండని మీ తోటగయ్య బాగా తీట మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక జిల్లా అధ్యక్షునిగా ఒక దొర అహంకారం, బీసీలో బిడ్డ అయి ఉండి కూడా ఒక దొర అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఖబర్దార్ తోటగయ్య, నీకు చెప్తా ఉన్నాం, ఇంకోసారి మహేందర్ అన్న గురించి ఏమన్నా మాట్లాడితే ఇక మాటలతో సమాధానం చెప్పాం, ఖచ్చితంగా మా చేతులతోనే సమాధానం చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏం చేసిండా మీ కేటీఆర్? మా ముస్తాబాద్కు 30 పడకల ఆసుపత్రి ఇస్తాడు చెల్లిస్తూ ఇవాళ నేతలను ఆదుకునేటానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఇంకొకటి, ఇవాళ నేతన్నలకు కూడా ఈ యొక్క ఆర్డర్, ఈ చేనేత ఆర్డర్లు ఇప్పించడానికి కాటన్ మరియు పాలిస్టర్ వస్త్రాన్ని తయారు చేసి స్కూల్ పిల్లల డ్రెస్సులు కానీ, దుప్పట్లు కానీ, కాటన్ ఇంక ఇతరత్ర వస్త్రాలు కానీ తయారు చేసి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఉన్నది. కాబట్టి ఇలా తోటగయ్య, నీ కళ్ళు మూసుకపోయినాయా? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఈరోజు నీకు దొరల యొక్క అహంకారం బాగొచ్చింది. నీ అహంకారాన్ని మార్చుకో. నువ్వు ప్రతిసారి కేకే మహేందర్ రెడ్డి మీద అవాకు చేవాకులు వేల్చేటైతే మేము కూడా తగిన బుద్ధి చెప్తాం. మాకు కూడా నీకంటే ఎక్కువ వాక్చాతుర్యం మాకుంది. మేము నిన్ను మహేందర్ రెడ్డి హవలన చేస్తే అంతకన్నా ఎక్కువ హవలన చేసి నిన్ను తింపి కొడతామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు 2 లక్షల రుణమాఫీలో భాగంగా మొన్నటి రోజున మొదటి దఫాలో ₹1,00,000 రుణమాఫీ, అదేవిధంగా రెండవ దఫాలో 1,50,000 రుణమాఫీ, మూడో దఫా ఆగస్టు 15 రోజున మాట తప్పని మడమ తిప్పని నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఆగస్టు 15 నాడు ₹2,00,000 రుణమాఫీ చేయడం, రైతుల కన్నీళ్ళలో, రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడడం, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రైతులను ఆగం చేసే దిశలో రుణమాఫీ సగం చేసుడేంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఏం ఆగం కావాల్సిన అవసరం లేదు. మీ యొక్క రేషన్ కార్డులో పేరు లేదని చెప్పి మీరు బ్యాంకుల చుట్టూ రైతు వేదికల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం ఒక నోడల్ ఆఫీసర్ గారిని నియమించి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క రుణమాఫీని చేయడానికి పూనుకుంటుంది. అదేవిధంగా నిన్నటి రోజున కొంతమంది బీఆర్ఎస్ పార్టీ
కేటీఆర్ చెంచాలు మరి దొరల కాళ్ళ కింద దొరదిన్న బొక్కలను పాడేసిన కుక్కల్లాగా కొంతమంది ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. నిన్న తోట ఆగయ నీకు కొద్దిగా మతి భ్రమించినట్టుంది. ఎందుకంటే అధికారం కోల్పోగానే మీరు ఏం మాట్లాడుతున్నారో, నీ లీడర్ ఏం మాట్లాడిపిస్తున్నారో అర్థమైతలేదు. ఇలా శని ఆదివారాలు కేకే మహేందర్ రెడ్డి ఎస్ఎస్ మహేందర్ రెడ్డి శని ఆదివారాలు వస్తాడని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈ నల్లమొక్క కేటీఆర్ ఎన్నిసార్లు మన ఈ నియోజకవర్గంలో పర్యటించిండు? ఈ కేకే మహేందర్ రెడ్డి గారు మరి అధికారం లేకున్నా, ఆయనకు పదవి లేకున్నా, మరి ఈ యొక్క సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజల పట్ల ప్రేముండి ఏ అవసరాలున్నా ఆయన పనిచేసి పెడతా ఉన్నాడు. ఆయనకు పదవి లేకున్నా పనిచేస్తుండు. ఇలా ఈ తోటాగాడు వీడు ఏం మాట్లాడుతుండో అర్థమైతే నువ్వు భూమికి జానడుండవు బిడ్డ. నువ్వు అవాకులు చవాకులు మాట్లాడితే నేను ముస్తాబాద్ మండలికి వస్తే చెప్పులతో కొడతాం బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఇలా కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అధికారం నీకు లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మొదటి స్తంభం ఆయన. ఇవాళ మీ కేసీఆర్ మోసం చేసిండు, వాడు పెద్ద కుక్క. ఇవాళ నా కొడుకు ఆయనతో చచ్చిపోతాడు, నా బిడ్డ ఎడుతుంది అది అని చెప్పి ఆయనకి ఇస్తా అన్న టికెట్ను మరి కేటీఆర్కు తీసుకొచ్చారు సమయానికి. మరి ఇలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇలా దళితుల పట్ల నీ 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 చిట్టా విప్పాలంటే మస్తున్నది. ఫస్ట్ నీ ఇల్లు చక్కదిద్దుకో తోట ఆగయ్యా. ఖబర్దార్ నీకు చెప్తున్నాం, నీ ఇంట్లో చక్కదిద్దుకో, ఫస్ట్ నీ ఫ్యామిలీ చక్కదిద్దుకో, ఆ తర్వాత నువ్వు మంది గురించి మాట్లాడు. నీకేం అధికారం ఉన్నదని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇలా దళితుల పట్ల నీ వీడియో రికార్డింగ్ లేవనుకుంటున్నావు మా దగ్గర. నువ్వు మాట్లాడిన రికార్డింగ్ దాదాపు కొన్ని రోజులు చక్కర్లు కొట్టింది మన సోషల్ మీడియాలో. నువ్వేం మాట్లాడినావు? అరే వాడేంద్రా మాలోళ్ళు మాదిగోళ్ళు ఏంద్రా అని చెప్పి మాట్లాడినావు. నీలాగా దొరల కింద ఉండి మాట్లాడేటోళ్ళం కాదు మేము. నీలాగా బొక్కలు తిని బతికేటోళ్ళం కాదు మేము. ఇలా మేము కూడా మస్తు మాట్లాడచ్చు. నువ్వు లంగా దొంగ లపంగి పొట్టోడా గిట్టోడా అని మస్తు మాట్లాడచ్చు. కానీ మేము అటువంటివి మాట్లాడడం. ఇలా మా కేకే మహేందర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ సంస్కారం నేర్పింది. మా కాంగ్రెస్ పార్టీ శిక్షణ గల మంచి నడవడికలో ముందుండే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. నీలాగా మాట్లాడాలనే ఉద్దేశం మాకు లేదు. ఇలా బతుకమ్మ చీరల గురించి మాట్లాడుతున్నావు. ఇలా దళారులను మీరు బతికిచ్చిరు. ఇలా గూడూరు ప్రవీణ్ నీకెన్ని ఉన్నాయో మాకు తెలుసు. ఇలా గూడూరు ప్రవీణ్ మీకు దళారులు మీకు దగ్గర పెట్టుకొని ఇలా బతుకమ్మ చీరలకు మీ కేటీఆర్ మీ గవర్నమెంట్ గత ప్రభుత్వం చేసిన అప్పులను బకాయిలను మొన్న 100 కోట్లు మా యొక్క సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జు మరియు పొన్నం ప్రభాకర్ గారు ఆల్ శ్రీనివాస్ గారు అడిగితే మొన్న 100 కోట్లు వేసిరని చెప్పి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇంకేం కావాలా? మీరు ఇవాళ అభివృద్ధి ఏం అభివృద్ధి జరుగుతలేదు? కొబ్బరికాయలు కొడుతున్నానంటే ఎక్కడ కొబ్బరికాయలు కొట్టిండు? మరి ఈ అఫీషియల్ ప్రోగ్రాంలా ఈ గవర్నమెంట్ ఉండే ప్రోగ్రాంలలో మరి కేటీఆర్ ఎందుకు వస్తలేడు? ఆ నల్లమొక్క కూడా ఏడ తిరుగుతున్నావు? నువ్వు హైదరాబాద్ పట్టుకొని తిరుగుతున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నావు. ఇవాళ ఢిల్లీలో నీ చెల్లె అరెస్ట్ అయితే ఇవాళ ఢిల్లీ మీద ఉన్నది కానీ నీకు షోకు మరి మా సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద ఎందుకు మీకు లేదు? ఇలా రోడ్లు లైట్లు ఏం చేసిరు? రోడ్లు పోసిరు, అడ్డమైన రోడ్లు పోసిరు. ఇలా కమిషన్లు, ఇలా తోటాగా నీకు ఎక్కడి రాబాయి ఆస్తులు చెప్పు? నువ్వు ఇలా గంప గుంజేటోనివి, బీడీల కార్ఖానా పెట్టి గంప గుంజేటోనివి. ఇలా నువ్వు పెద్ద కార్లలో నీకు ఫ్యాచునర్ కార్ ఎక్కడిది చెప్పు? ఇలా నీకు వచ్చిన భూములు ఎక్కడి? ఇలా నీ బంగ్లా ఎక్కడిది? నీ కథ ఎక్కడిది? నీ కార్ఖానా ఎక్కడిది? ఇలా కేకే మహేందర్ రెడ్డి కింద లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన గురించి కేకే మహేందర్ రెడ్డి లేకపోతే నీ కుక్కలు చింపిన ఇస్తారైతున్న మీ బతుకు. ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దార్ తోట ఆగా. అరే చెప్తున్నా మళ్ళొక్కసారి మీరు అవాకులు చవాకులు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నాకు నోరు ఉన్నది కదా అని మాట్లాడితే మాత్రం నేను చెప్పుల దండలేసి ముస్తాకు మళ్ళొక్కసారి రాకుండా నీకు చెప్పుల దండలేసి కూడా మేము చేస్తాం. కానీ మాకు సంస్కారం ఉన్నది. మమ్మల్ని అట్లా